హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంది ముచ్చట్లు. ఈరోజు మనం ఆవు పాలకి గేదె పాలకి తేడా ఏంటో తెలుసుకుందాం. ఆవు పాలు గేదె పాలు రెండిటిలో ఏవి తాగితే మంచిదో తెలుసా? కొంతమంది ఆవు పాలను తాగితే మరికొంతమంది గేదె పాలను తాగుతూ ఉంటారు. కానీ రెండిటిలో ఏ పాలను ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే పాలు మన రోజువారీ ఆహారంలో ఒక భాగం అయిపోయాయి. ప్రతిరోజు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతూ ఉంటారు. పాలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. పాలలో విటమిన్ డి, కాల్షియంలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అయితే కొంతమంది ఆవు పాలను తాగితే మరికొంతమంది గేదె పాలను తాగుతుంటారు. ఈ రెండు రకాల పాలలో ఏవి మంచివి అని జనాలకు డౌట్ వస్తుంటుంది. అసలు ఈ రెండు పాల మధ్య తేడా ఏంటి? మన ఆరోగ్యానికి ఏ పాలు ఎక్కువ మంచి చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఆవు గేదె పాల మధ్య ఉన్న తేడా. గణాంకాల ప్రకారం చాలామంది ఆవు పాలను తాగడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది, అలాగే తేలికగా ఉంటాయి. అంటే ఆవు పాలు చాలా సులువుగా జీర్ణమవుతాయి. అదే గేదె పాలైతే చిక్కగా మందంగా ఉంటాయి. అందుకే ఈ పాలను టీ, కాఫీల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఏ పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి? ఆవు పాలను గేదె పాలను రెండింటినీ తాగడానికే ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు పాల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. ఆవు గేదె రెండు పాలలో ప్రోటీన్లు ఉంటాయి. ఆవు పాల కంటే గేదె పాలల్లోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆవు పాలలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ పాలు పల్చగా ఉంటాయి. అదే గేదె పాలైతే చిక్కగా క్రీమీగా ఉంటాయి. ఆవు పాల కంటే గేదె పాలల్లోనే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గేదె పొటాషియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఆవు పాలలో విటమిన్లు మెండుగా ఉంటాయి. ఆవు పాలు కొద్దిగా పసుపు తెలుపు రంగుల్లో ఉంటే గేదె పాలు క్రిమి తెలుపులో ఉంటాయి. మరి ఆరోగ్యానికి ఏ పాలు మంచివి? ఆవు గేదె ఈ రెండు పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఈ రెండు రకాల పాలలో కాల్షియం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటి పరిమాణంలో కొంత తేడా ఉంటుంది. అంటే 100 మిల్లీలీటర్లు ఆవు పాలలో సుమారుగా 3.2 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అదే గేదె పాలలో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఆవు పాలలో కొవ్వు 4.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 4.9 గ్రాములు, కాల్షియం 118 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇకపోతే గేదె పాలలో కొవ్వు 6.6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 8.3 గ్రాములు, కాల్షియం 121 మిల్లీగ్రాములు ఉంటాయి. ఈ రెండు రకాల పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఇది ఆవు పాలలో 4.28 గ్రాములు ఉంటే గేదె పాలలో 4.12 గ్రాములు ఉంటుంది. గేదె పాలలో పొటాషియం, బీటా లాక్టోగ్లోబిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఆవు పాల కంటే గేదె పాలలోనే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పాలు హై బీపీ, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా మంచిది. ఇకపోతే ఆవు పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. సో ఇదండి, మనం ఈరోజు ఆవు పాలకి గేదె పాలకి ఉన్న తేడా తెలుసుకున్నాం. సో మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.